ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాత్రిపురసుందర్యై నమః. ఓం శ్రీ మహాత్రిపురసుందర్యై నమః. ఓం శ్రీ మహాత్రిపురసుందర్యై నమః. సాకేత్ ప్రణాంలో ఉన్నటువంటి శ్రీమతి వెంకటరమణి గుళ్ళపల్లి ఈరోజు సత్సంగంలో సౌందర్య లహరి అనేటువంటి శంకర భగవత్పాదులు రచించిన ఆ యొక్క 100 శ్లోకములకు రోజు ఒక 2 శ్లోకములకు చొప్పున అర్థం చెప్పుటకు నిశ్చయించినాను. కాబట్టి నేను ఈరోజు శంకర భగవత్పాదులు రచించిన సౌందర్య లహరిలోని కొన్ని ముఖ్యమైనటువంటి విషయములు మనము చదువుకొని దాని యొక్క వివరణ ప్రతి ఒక్క శ్లోకములోనూ మనము చెప్పుకుందాము. సాక్షాత్తు శ్రీ శంకరావతారులు పరమ కారుణికులు. వారు మత తత్వవేదులు. శ్రీమత్ శంకర భగవత్ పూజ్య పాదుల వారు సమయాఖ్యయైన చంద్రకళను శతశ్లోకములతో వర్ణించారు. అనగా శివశక్తుల అభేదమును సమస్త శిష్యలోకమునకు బోధించిరి. అందులో మాతృకాది మంత్రములను కూడా వారు ఉద్ధరించినారు. ఈ విధంగా మనము శంకరాచార్యులు రచించినటువంటి సౌందర్య లహరి అనేటువంటి ఒక మూల గ్రంథమును మనము చదువుకుంటున్నాము. ప్రార్థన అమ్మవారి గురించి. తల్లి నాదు మనోగతం వైనదంతా నీ కృపాభావమే. తరువాతి శ్లోకాల భావము శ్లోకము వినాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారి కృపకు పాత్రలు కండి.